వాటికి ఎంక్వైరీ టైంలో కేటీఆర్ హడావుడి మామూలుగా ఉండటం లేదు. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరవుతున్న ప్రతిసారి కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేస్తున్నారు. ఆయన లాయర్ ని అనుమతించలేదని ఒకసారి ఏసీబీ విచారణకు డుమ్మా కొట్టారు కేటీఆర్. ఇప్పుడేమో ఈడీ విచారణ టైంలో క్యాడర్ తో బల ప్రదర్శన చేశారు. దాంతో క్యాడర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ భయంతోనే హడావుడి చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో ఎంక్వైరీ టైంలో కేటీఆర్ ఎలాంటి హడావిడి చేశారో అందరం చూసాం. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రీక్రియేట్ చేశారు ఆయన. అయితే ఇప్పుడు క్యాడర్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఇలా సేమ్ టు సేమ్ అంటే అక్కడ హడావుడి చేయడానికి హంగామా చేయడానికి అసలు బీఆర్ఎస్ ఎందుకు ప్లాన్ చేస్తుంది అనుకోవాలి? కేవలం అరెస్ట్ భయంతో మాత్రమే ఇట్లా పొలిటిసైజ్ చేద్దాం అని అనుకుంటున్నారా వాళ్ళు? ఖచ్చితంగా ఇదే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా జరుగుతుంది. వాస్తవానికి నిన్న ఆ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవడం, అసలు పిటిషన్ ఎందుకు దాఖలు చేయాలి, పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకోవాలనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ఈ దర్యాప్తు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా దర్యాప్తును అడ్డుకోవడం, లేకుంటే దర్యాప్తు అధికారుల మీద ఒత్తిడి పెంచే విధంగానే కేటీఆర్ ప్రవర్తన ఉంటుందంటూ అటు చర్చ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్కసారి మనం ఈడీ కార్యాలయం వద్ద కనుక చూసినట్లయితే వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అట్లనే పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలన్నీ కూడా బారులు తీరి ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కొంత ఇబ్బందికరంగా పరిగణించే విధంగా మారుతుంది. ఉదయం కూడా కేటీఆర్ ఇక్కడికి వచ్చిన సమయంలో ఆయన వెంబడి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ భారీగా నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక హంగామా క్రియేట్ చేశారు. దాంతో రోడ్డును మొత్తం మూసివేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు కేటీఆర్? అంతకుముందు హైకోర్టు చెప్పింది, అటు సుప్రీంకోర్టు కూడా దర్యాప్తుకు హాజరు కావాలంటూ చెప్పినా కూడా ఎందుకు ఈ రకమైన హంగామా చేస్తున్నారు? నిజంగానే అందరూ అంటున్నట్లుగా కేటీఆర్లో అరెస్టు భయం పట్టుకుందా అనే చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి ఇటు ఫార్ములా ఈఆర్ఎస్ వ్యవహారంలో అటు ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందన్న సమయంలో అసలు ఎటువంటి అవినీతి జరగలేదు, ఏం చేసినా సరే తనకేం భయం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం తానే చేశాను, అటు అరవింద్ కుమార్ కూడా సంబంధం లేదంటూ ప్రగల్భాలు పలికారు. కానీ తర్వాత అదే వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే అటు హైకోర్టుని దానిపైన క్వాష్ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేయడం, అందులో తన పాత్ర ఏమీ లేదు, అంతా అధికారులే చేశారంటూ అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేయడం, తర్వాత లొట్టపీసు కేసు అంటూ ఆయన పదే పదే వ్యాఖ్యానించారు. కానీ ఇదే లొట్టపీసు కేసు కోసం ఆయన పదుల సంఖ్యలో న్యాయవాదులను వెంటబెట్టుకొని రావడం, మొదటిసారి అటు నోటీసులు ఇచ్చిన సందర్భంగా, ఏసీబీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా ఆయన ఆ న్యాయవాదుల్ని తీసుకొని అటు ఏసీబీ కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అటు న్యాయవాదులకు అనుమతి లేదని చెప్పినా అక్కడ ఒక అనవసరమైన హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకటే న్యాయవాదిని తీసుకొని వెళ్ళాలంటూ చెప్పడంతో ఆ సమయంలో కూడా భారీ బాల ప్రదర్శన చేస్తూ ఏసీబీ కార్యాలయం వద్దకు రావడం, ఏసీబీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలంతా నానా హంగామా చేసిన పరిస్థితి. అక్కడ పోలీసులతో దురుసు ప్రవర్తన కావచ్చు, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. వాస్తవానికి అటు బీఆర్ఎస్ నేత కేటీఆర్కు అరెస్టు భయం పట్టుకుంది. తనను ఖచ్చితంగా ఈ కేసులో దొరికిపోతాను, ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు అట్లనే బిఎల్ రెడ్డి ఇద్దరు కూడా అటు స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్కు. కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ఈ రకమైన చేశాము, అటు విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేశాము, తదితర విషయాలన్నీ కూడా చెప్పారు. ఈ కేసులో తాను తప్పకుండా దొరికిపోతాననే భయంతోనే కేటీఆర్ ఈ రకమైన బల ప్రదర్శన చేస్తున్నాడు. అటు కొంత లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కార్యకర్తల్ని భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసమే కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నారు. తననేదో అక్రమ కేసులో అరెస్ట్ చేశారనే భావన కలిగించడం కోసమే ఆయన ఇంత హంగామా క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే ఆయన ఒకవేళ ఏ తప్పు చేయకుండా ఉంటే ఆయన నేరుగా ఒకళ్ళే వచ్చి ఆయన విచారణకు హాజరు కావచ్చు. కానీ అలా కాకుండా పదుల సంఖ్యలో వాహనాల క్యాన్వాయ్తో ఆయన రావడం, అటు
అటు దర్యాప్తు సంస్థల కార్యాలయాల ముందు నానా హంగామా చేయడం, ఇదంతా కూడా కొంత అటు పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన వ్యవహార శైలిపైన. అదే టైంలో అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. తప్పు చేయలేదని చెప్పినప్పుడు అంతే ధైర్యంగా ఉండొచ్చు కదా, ఇంత భయపడుకుంటూ ఇంత క్యాన్వాయ్ను వెంట పెట్టుకొని ఎందుకు వెళ్ళడం అనే చర్చ అయితే అటు పార్టీలో కూడా అంతర్గతంగా కొనసాగుతుంది. మొత్తంగా అటు కేటీఆర్ వ్యవహార శైలి కొంతవరకు పార్టీకి ఇబ్బందికరంగా పరిగణిస్తూ ఉంది. ఆయన గతంలో చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు కావచ్చు, దీనివల్ల అంతా కూడా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే చర్చ జరుగుతుంది. తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కూడా కేటీఆర్ వ్యవహార శైలిపైన అటు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని యథేచ్ఛగా అప్పట్లో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు ఇప్పుడు అధికారులని బలిపశువులు చేయడానికి ప్రయత్నించడం, ఇలా దర్యాప్తు సంస్థలపైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తించడం. మొన్న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన సమయంలో కూడా మీరు అరెస్ట్ చేస్తారు కదా అంటూ పదే అధికారులను అడగడం, అరెస్టు లాంఛనమే కదా అని అడగడం. కానీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతామంటూ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, పిఎంఎల్ఏ యాక్ట్ కింద విచారణ జరుపుతున్నారు. ఇక విదేశీ కంపెనీకి అటు విదేశీ కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించడం అనేది ఖచ్చితంగా క్రైమ్ కిందకి వస్తుంది. అదంతా అందులో ఖచ్చితంగా ఈడీ గుప్పెట్లో చిక్కే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొంత ఆందోళనకు గురవుతున్నారు కేటీఆర్ అనే చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు కార్యకర్తలే కాకుండా ఆయన లీగల్ టీంకి సంబంధించిన న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పదుల సంఖ్యలో న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదని తెలిసినా కానీ వాళ్ళందరూ ఇక్కడికి రావడం, అటు కార్యకర్తలు హంగామా చేయడం, రోడ్లన్నీ బ్లాక్ చేయడం, వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇవన్నీ కూడా అవసరమా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సర్తాజ్ అయితే పవన్, ఇటు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ అరెస్ట్ భయం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కార్యకర్తలను తీసుకొచ్చి ఒక సీన్ క్రియేట్ చేశారు, కార్యకర్తలను ప్రెసెంట్ అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ అటు గొడవలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కేసీఆర్ పైన కేసును నమోదు చేసిన సమయంలోనే కార్యకర్తలందరూ కూడా నందినగర్లోనే ఆయన నివాసానికి రావడం, ఆ రాత్రంతా కూడా అక్కడే గడిపారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో చాలా క్లియర్గా కేటీఆర్ అరెస్టుకు భయపడుతున్నారనే చర్చ అయితే పార్టీలో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం కూడా ఇక్కడికి కార్యకర్తలు రావడం, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని వాళ్ళ విధి నిర్వహణకు అడ్డు తగలడం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ పదే పోలీసులు చెప్పారు. దాదాపుగా గంట పాటు అటు రోడ్ల మీదే హంగామా సృష్టించారు. ఈ రోడ్డు అంతా కూడా మూసివేయాల్సిన పరిస్థితి. బషీర్బాగ్ పాత సిసిఎస్ నుంచి అటు పాత కమిషనర్ కార్యాలయానికి వెళ్ళే వరకు కూడా మొత్తం రోడ్లన్నింటినీ కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పదే వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రకమైన వైఖరి అటు బీఆర్ఎస్ నాయకుల్లో కనపడుతుంది. ఖచ్చితంగా ఎదురుదాడి చేయాలి, ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేయాలి అనే ప్రయత్నమే అటు బీఆర్ఎస్ నేతల్లో కనపడుతుంది. ఇప్పటికే కోర్టులు కూడా చెప్పాయి, కోర్టుకి ఏసీబీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి, ప్రైమా ఫేసి ఉన్నది, విచారణ కొనసాగితేనే అసలు విషయాలు తెలుస్తాయి అంటూ చెప్తున్నారు. కానీ ఇక్కడ విచారణ చేస్తున్న క్రమంలోనే విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపైన ఒత్తిడి పెంచే విధంగా ఈ రకంగా వ్యవహరించడం సరికాదంటూ అనే చర్చ జరుగుతుంది. దీనిపైన కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏ తప్పు చేయలేదు, ఎటువంటి భయం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇంత హంగామా చేయాల్సిందనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా అటు బీఆర్ఎస్ నేతలు అటు పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల మనం చూసాం, డైరెక్ట్గా అటు జిల్లా సమావేశంలో సంజయ్ తోటి శాసనసభ్యుడు సంజయ్ పైన దాడికి యత్నించడం, ఆ కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత బెయిల్ పైన విడిచిపెట్టారు. మొన్న అటు జూబ్లీ హిల్స్ పోలీసుల వాళ్ళ విధి నిర్వహణకు అడ్డు తగిలాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇట్లనే దుందుడుకు వైఖరితో బీఆర్ఎస్ నేతలందరూ కూడా వ్యవహరిస్తున్నారు. కావాలనే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్న తరుణంలో దాని నుంచి ప్రజలను డివైడ్ చేసి ఏదో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది అనే విధంగా ప్రజల్లోకి ఒక మెసేజ్ను పంపేందుకే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున
జరుగుతుంది. వాస్తవానికి అటు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడి ఉంటే ఎప్పుడోనే ఏనాడోనే అరెస్ట్ చేసేవాళ్ళు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా లభ్యమైన తర్వాతనే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు, విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఆ విచారణ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు కూడా ఆయన పిటిషన్లను తిరస్కరించడంతో విచారణకు హాజరుగాక తప్పని పరిస్థితి. ఇప్పటికే అటు ఏసీబీ విచారణకైతే హాజరయ్యారు. మరోసారి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటలుగా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ ఈడీ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో మిగతా 2 సహనిందితులు కూడా వాళ్ళు తమ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన వివరాల మేరకు అటు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. మొత్తంగానైతే అటు దర్యాప్తు సంస్థలపైన ఒత్తిడి పెంచే విధంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా అటు బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినపడుతున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.